Inspire is our success mantra and Sun is the right choice for you. నమస్తే, తెలుగువాణి న్యూస్కు స్వాగతం. విద్యార్థి సంఘాలకు రాజకీయాలు, విద్యార్థులకు రాజకీయాలు అవసరమా లేదా? ఇవాళ వస్తున్నటువంటి జంజీ, కాక్రోచ్ ఈ తరంగాల్లో మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి విశ్లేషించేందుకు భరద్వాజ గారు ఉన్నారు. చెప్పండి భరద్వాజ గారు, మీ విద్యార్థి దశలో రాజకీయాలు, అసలు విద్యార్థులకి రాజకీయాలు అవసరమా లేదా? విద్యార్థి సంఘ ఎన్నికలు అవసరమా లేదా? విద్యార్థులకే కాదండి, ఎవరికైనా రాజకీయాలు అవసరమే. ఓకే, అంటే మన జీవితాలు మార్చుకోవాలంటే ఖచ్చితంగా రాజకీయ స్పృహ ఉండి తీరాలి ఎవరికైనా సరే. గ్రామాల్లో ఉండేటువంటి అంటే ఇంట్లో వంట చేసుకునే వాళ్ళకి రాజకీయాలు ఎందుకు అని కూడా మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది. అవును. కానీ ఇంట్లో వంట చేసుకునే మహిళలకు కూడా రాజకీయ స్పృహ అవసరమే. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మెరుగుపరుచుకోవడానికి వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలా విద్యార్థులకి రాజకీయాలు అవసరం లేదు, వాళ్ళకి రాజకీయ స్పృహ ఉంటే చాలా ప్రమాదాలు వాటిల్లుతున్నాయి అని చాలా సందర్భాల్లో పాలకులు అనుకుంటారు. అనుకున్న సందర్భాల్లోనే విద్యార్థులకు రాజకీయాలు ఉండకూడదు, వాళ్ళు చదువు మీద దృష్టి సారించరు, అంటే డీవియేషన్స్ వస్తాయి, ఇలాంటి రకరకాల అభిప్రాయాలతో విద్యార్థుల్లో ఉన్నటువంటి రాజకీయ స్పృహని కంట్రోల్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ ఆ కంట్రోల్ని కూడా వాళ్ళు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రతి పొలిటికల్ పార్టీకి సెకండరీ లీడర్షిప్ అనేది చాలా ఖచ్చితంగా 90 దశకం వరకు విద్యార్థి ఉద్యమం నుంచే వచ్చింది. అవును. విద్యార్థి ఉద్యమం ఎప్పుడైతే 85 నుంచి కొంత కంట్రోల్లోకి వెళ్ళింది, అంటే మన రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 85 తర్వాత కళాశాలల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు రద్దు చేశారు. ఎన్టీ రామారావు గారి టైంలో ఆయన రెండోసారి గెలిచిన తర్వాత విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు, దానివలన అనవసరమైనటువంటి వివాదాలు రేగుతున్నాయి యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లోనూ అని చెప్పి మొదటిసారిగా ఆయన విద్యార్థి సంఘాల ఎన్నికలు రద్దు చేశాడు. రద్దు చేసిన అయినప్పటికీ అప్పటికి విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి. అవును. విద్యార్థి సంఘాలుగా అవి డైల్యూట్ కాల, సంఘాలను రద్దు చేయలే, ఇప్పటికీ ఉన్నాయి సంఘాలు ఉన్నాయి. అంటే యూనివర్సిటీలో ఎన్నికలు ఎన్నికల వరకే రద్దయింది, ఎన్నికలు వద్దు అన్నారు అంతే. కానీ విద్యార్థి సంఘాల యాక్టివిటీ నడిచేది యూనివర్సిటీల్లోనూ అలాగే కాలేజీల్లో కూడా. సమాజంలో ఏ సమస్య ఉత్పన్నమైన ప్రజలకి, ఉదాహరణకి ధరలు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెరిగాయి, లేకపోతే సిటీ బస్ ధరలు పెరిగినా కానీ రోడ్ల మీదకి విద్యార్థులు వచ్చేవాళ్ళు, వచ్చి నిరసన తెలియజేసి ఏదో మేరకు ప్రభుత్వంతో ఒక రాజీకి వచ్చే ప్రెజర్ బిల్డ్ చేయగలిగేవాళ్ళు. ఈ ప్రెజర్ బిల్డ్ చేసేటువంటి గ్రూప్గా స్టూడెంట్ ఫ్రంట్ ఎప్పుడూ ఉంది. ఆ సందర్భంగా వాళ్ళు రాజకీయాలు మాట్లాడేవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి. ఆ మాట్లాడే క్రమము, ఆ చైతన్యము, దీన్ని రకరకాల పార్టీలు రకరకాల ప్రయోజనాల కోసం వాడుకున్న పరిస్థితి ఉంది అన్ని రాజకీయ పార్టీలు. అంటే మాట్లాడుతున్నటువంటి కుర్రాళ్లలో ఆ ఎమోషన్స్ని బట్టి అక్కడ సీనియర్స్, అంటే పార్టీల సీనియర్ నాయకులు వెళ్ళి విద్యార్థులు ఉపన్యసిస్తుంటే దూరంగా నుంచుని గమనించేవాళ్ళు. ఈ ఎలిమెంట్ మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే అతనితో ట్రావెల్ అయ్యేవాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు. ఇలా ప్రతి రాజకీయ పార్టీకి ఒక విద్యార్థి విభాగం ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీల్లో ఏఐఎస్ఎఫ్ సిపిఐకి అనుబంధంగా ఉండేది, ఎస్ఎఫ్ఐ సిపిఎం తాలూకా విద్యార్థి సంఘం అది. అలా యుఐ అని ఒకటి ఉండేది, వంగవీటి మోహన్ రంగా గారి విజయవాడలో. అలాగే యుఎస్ఓ అని ఒకటి ఉండేది, యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని, దేవినేని నెహ్రూ తాలూకా దేవినేని రాజశేఖర్ ఆయన నాయకత్వంలో నడిచేది. అంటే కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వీళ్ళు నేర్చుకున్నారు ఇది. అంటే కమ్యూనిస్ట్ పార్టీతో పనిచేశారు వీళ్ళు మొదట్లో. వంగవీటి రాధా, రంగా వీళ్ళిద్దరూ, అలాగే నెహ్రూ కూడా. గాంధీ నెహ్రూలు కూడా అప్పుడు చలసాని వెంకటరత్నం గారి క్యాడర్లో ఉండేవాళ్ళు. అక్కడ వీళ్ళు పొందిన జ్ఞానం ఏంటంటే ప్రజా సంఘాలు పెట్టాలి, ప్రజా సంఘాల నుంచి మనం క్యాడర్ని పిక్ చేయగలుగుతాం అనే జ్ఞానం అక్కడ పొందారు.
అక్కడ పొంది వీళ్ళు బయటకు వచ్చి విడిగా గ్రూపులుగా ఏర్పడినప్పటికీ మనకి ఈ ప్రజా సంఘాలు ఉండాలి, ఆటో నగర్లో కార్మిక సంఘం ఉండాలి, అలాగే విద్యార్థి రాజకీయాల్లో పనిచేసే విద్యార్థి సంఘం ఉండాలి, అన్ని వర్గాలకు సంఘాలు ఉండాలి. సంఘాలు ఉండాలి. ఆ సంఘాలు ఉంటేనే ఆ సమస్యల మీద మనం పనిచేయగలం, మొబిలైజ్ చేసుకోగలం. పని చేస్తున్న క్రమంలో అందులో నుంచి క్యాడర్ని పిక్ చేసుకుని మనం వాడుకోగలం. ఇది నిర్మాణం. అంటే పార్టీ నిర్మాణానికి కావలసినటువంటి ఒక స్వరూపం వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీల నుంచి అర్థం చేసుకున్నారు. ఓకే. ప్రతి రాజకీయ పార్టీ అక్కడి నుంచి రూట్స్ తీసుకున్నదే, అక్కడి నుంచి జ్ఞానం పొంది వీళ్ళు బయటకు వచ్చి రకరకాలుగా మారింది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఒక విద్యార్థి విభాగాన్ని ప్రారంభించే ప్రయత్నం చేసింది కానీ అది వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే మెయిన్ కోర్ ఏరియాల్లో వాళ్ళు కాలు పెట్టే నాటికే రకరకాల సంఘాలు పాతుకుపోయి ఉన్నాయి. ఏబీవీపీ అది బీజేపీతోనూ సంఘ్ పరివార్తోనూ ట్రావెల్ అయ్యేటువంటి ఒక విద్యార్థి సంస్థ. అంటే పర్టికులర్గా సంఘ్ పరివార్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి సంస్థ అది. అది బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి వ్యతిరేకంగా కూడా మాట్లాడిన సందర్భాలు స్వతంత్రంగా ఉంటున్నట్టుగా కనిపిస్తారు వాళ్ళు. ఇలా ప్రతి ఆర్గనైజేషన్ డిఎస్ఓ, ఆర్ఎస్యు, పీడిఎస్యు ఇలా ఇవన్నీ కూడా లెఫ్ట్ పార్టీల్లో చీలిన గ్రూపుల తాలూకా విద్యార్థి సంఘాలు. ఒంగోలు లాంటి చోట్ల ఈ విద్యార్థి సంఘాలకి ప్రత్యేకంగా మెస్సులు ఉండేవి. అదొక ప్రోగ్రాం. అంటే జనాల్ని ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళు మెస్సులు పెట్టి తక్కువ డబ్బులకి భోజనాలు. అంటే ఆ రోజుల్లో రూపాయికి భోజనం అనేసరికి స్టూడెంట్స్ అందరూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళల్లో పొలిటికల్ ఎలిమెంట్ ఎవరు అనేది వీళ్ళు కనిపెట్టేవాళ్ళు, పికప్ చేసుకునేవాళ్ళు. అక్కడి నుంచి పిక్ చేసుకుని సంఘంలోకి, అక్కడి నుంచి పార్టీలోకి ప్రయాణం నడిచేది. ఇలా ప్రతి స్టూడెంట్ ఆర్గనైజేషన్కి మెస్ ఉండేది అక్కడ. ఓకే. డిఎస్ఓ మెస్ ఉండేది, ఏబీవీపీ మెస్ ఉండేది. అలా అదొక గొడవ. ఇలా ఏదో ఒక పద్ధతిలో గుంటూరులో సిటీ బస్సుల జాతీయీకరణ అనేటువంటి కార్యక్రమంలో పెద్ద ఉద్యమం చేశారు విద్యార్థులే. ఆ ఉద్యమం సందర్భంగా అన్ని పార్టీలకి క్యాడర్ దొరికింది. ఇప్పుడు గుంటూరు జిల్లాలో రాజకీయాలు బలంగా మాట్లాడగలుగుతున్న వ్యక్తులందరూ అందులో నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే. అలాగే మీకు జాతీయ స్థాయిలో చూసుకుంటే సీతారాం యేచూరి వీళ్ళందరూ స్టూడెంట్ ఫ్రంట్ నుంచి వచ్చిన లీడర్స్, జేఎన్యూ నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు కూడా స్టూడెంట్ ఫ్రంట్ నుంచి వచ్చిన ఎలిమెంటే. ప్రభాకర్ గారు. అవును, వీళ్ళ బ్యాచ్మేట్. అలా వీళ్ళందరూ కూడా విద్యాలయాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే. అలాగే ఈ స్టూడెంట్ రాజకీయాల్లో నుంచి లెఫ్ట్ పార్టీలు, తర్వాత ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పార్టీలు, అక్కడ నుంచి ఈ వ్యవస్థని మార్చాలి అనే ఉద్దేశంతో అడవుల్లోకి వెళ్ళటం. పర్టికులర్గా తెలంగాణ ఉద్యమానికి కూడా ఊతం వరంగల్ ఆర్ఈసీ నుంచి వచ్చిన ఎలిమెంట్స్. ఇప్పుడు మొన్న మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడిగా ఉండి చనిపోయిన కేశవరావు గారు కూడా వరంగల్ ఆర్ఈసీ నుంచి మొదలైన ప్రయాణమే. ఓకే. అలాగే ఆ రోజున తెలంగాణ ఉద్యమం అంటే చెన్నారెడ్డి గారి నాయకత్వంకి ఆర్ఈసీ ఒకటి, గుంటూరు మెడికల్ కాలేజ్ ఇవన్నీ కేంద్రాలు. అవును. అలాగే అక్కడ తిరుపతి యూనివర్సిటీ కూడా, తిరుపతి యూనివర్సిటీ, అనంతపురం యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలు ఆ రోజు యువతను అట్రాక్ట్ చేసాయి. ప్రధానమైన కేంద్రీకరణ అక్కడ ఉండేది. ప్రధానమైన కేంద్రీకరణ అంటే క్యాడర్ని అక్కడి నుంచి మనం అంటే వీళ్ళు గైడ్ చేయగలిగి ఉండేవాళ్ళు స్టూడెంట్స్. సందర్భంగా ఒక చిన్న విషయం, ఎప్పుడంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు మీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు పొలిటికల్ క్లాసులు తీసుకునేవారు. ఆయన ఒక క్లాస్ తీసుకొని చెప్పాడు, యూనివర్సిటీల మీద కేంద్రీకరించాలి. అవును. ఎందుకంటే ఈ కాలేజీలు ఇవి ఒక భాగము, యూనివర్సిటీలో ఒక స్థాయి, ఒక పరిణితి చెందినటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ. అక్కడికైనా మనం మోల్డ్ చేసుకోగలిగితే మనకి విజ్ఞానవంతులైనటువంటి వాళ్ళు, వివేకం ఉన్నటువంటి నాయకులు దొరుకుతారు, వాళ్ళు మనకి పార్టీకి ఉపయోగపడతారు. సందర్భంగా చెప్పినట్టు నాకు. అవును, నిజమే. అలాగే టెక్నికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా ఎక్కువ కేంద్రీకరణ ఉండేది. అంటే వాళ్ళు కూడా చాలా ఫోకస్డ్గా చదువుతారు. అవును. అందుకని వాళ్ళ మీద శ్రద్ధ పెట్టేవాళ్ళు వీళ్ళు.
అది ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, అవును. పాలిటెక్నిక్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, మెడికల్ కావచ్చు. మెడికల్ కాలేజెస్ కావచ్చు, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. అక్కడి నుంచే చాలామంది వచ్చేవాళ్ళు. గుంటూరులో అక్కడ 67లో నక్సల్బరీ పోరాటం మొదలవగానే చారు మజుందార్ నాయకత్వంలో ఇమ్మీడియట్గా గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి నక్సల్బరీ సంఘీభావ సమితి అని పెట్టారు ఓ, గుంటూరులో. అక్కడైతే ఇక్కడ వెలిగింది లైట్. ఇక్కడ వెలిగింది. నక్సల్బరీ సంఘీభావ సమితి అని పెట్టి చాగంటి భాస్కర్రావు గారి నాయకత్వంలో, ఆయన చదువుతున్నాడు, ఇంకా మెడిసిన్ చదువుతున్నాడు. ఆయన మొదలుపెట్టి ఇక్కడ నుంచి కొంతమందిని పోగు చేసి వీళ్ళతో శ్రీకాకుళం వెళ్ళాడు ఆయన. అక్కడి నుంచి గుంటూరు మెడికల్ కాలేజీ అనేది ఒక అంటే రాడికల్ విద్యార్థి సంఘానికి అది కోర్ కాలేజీగా మారింది. ఓకే. ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన ఈవెన్ జననాట్య మండలిలో స్టేజీ ఎక్కి పాటలు పాడిన దివాకర్ కూడా అక్కడి నుంచి వచ్చినవాడే. ఓకే. ఆయన డాక్టరే. అలా చాలామంది నాయకత్వాన్ని అందించిన చరిత్ర ఉంది గుంటూరు మెడికల్ కాలేజీకి. ఇప్పటికీ గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్న చాలామంది డాక్టర్లకి ఈ లింకులు ఉన్నాయి. ఈ ప్రభావంతో ఉన్నవాళ్ళే. వాళ్ళు అడపాదడపా రాజకీయాలు మాట్లాడటానికి కారణం కూడా అదే. ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ గురించి బలంగా మాట్లాడుతూ ఉంటాడు ఒక ఆయన, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అని. ఆయన గుంటూరులో చాలా పెద్ద ప్రాక్టీస్ అయింది, అయినప్పటికీ రాజకీయాలు మాట్లాడతాడు. ఆయనకు ఆ మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన జ్ఞానమే దాని నుంచి మాట్లాడతాడు. విద్యార్థి సంఘాల ఎన్నికలు యూనివర్సిటీల్లో కాలేజీల్లో తిలగించడం వల్ల ఈ కోర్ రాకుండా పోయిందంటారా రాజకీయాలు? డెఫినెట్గా. అంటే ప్రతి సమాజం మీద ప్రభావం, సమాజం అంటే మీకు ఎప్పుడైతే 90 దశకంలోకి వచ్చిందో, 90 దశకంలో ఆర్థిక సరళీకరణలు వచ్చి ప్రైవేటు విద్య దాని ఇది పెరిగింది. అంటే కోళ్ల ఫారాలుగా మారిపోయినాయి కాలేజీలు. ఇప్పుడు అంతకుముందు ప్రధానంగా ప్రభుత్వ కాలేజీలదే హవా. ప్రభుత్వ కళాశాలలో సీటు దొరకని పక్షంలో మాత్రమే ప్రైవేట్ కాలేజీల వైపు చూసేవాళ్ళు. అంతే తప్ప ఇంజనీరింగ్ ఇక్కడ సీటు రాకపోతే కర్ణాటక వెళ్ళేవాళ్ళు. లోకల్గా ఇంటర్మీడియట్లో కూడా గవర్నమెంట్ కాలేజీలోనే ప్రధానం. అక్కడ సీటు దొరక్కపోతేనే పక్క ప్రైవేట్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు. అప్పుడు గవర్నమెంట్ కాలేజ్ సీటు దొరకకపోతే వాడిని మెరిట్ స్టూడెంట్ కింద లెక్కేసేవాళ్ళు కాదు. దానికోసం రకరకాల ఇన్ఫ్లుయెన్సులు నడిచేవి. ఇంత ప్రయాసం ఉండేది ప్రభుత్వ కళాశాలల్లో. అంటే విద్యార్థులకి చదువుతో పాటు ఒక రిలాక్సేషన్ కూడా ఉండేది. ఆటలు ఆడుకునేవాళ్ళు, మైదానం ఉండేది. రెండోది సమాజంలో తల్లిదండ్రులకు కూడా పిల్లల చదువు మీద అంత పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. చదువుతాడా పర్లేదు, వాడి పద్ధతిలో వాడు ఎదిగి ఏదైనా ఉద్యోగంలోకి వెళ్ళిపోతే మంచిదే, లేదు అంటే మన వ్యాపారము లేకపోతే మన వ్యవసాయము మన వ్యవహారము మన వృత్తిలో కొనసాగించుకుని ముందుకెళ్తాడు అనే ఆలోచనలో ఉండేవాళ్ళు తప్ప ఎప్పుడూ కూడా టెన్షన్ పడేవాళ్ళు కాదు, వాళ్ళని టెన్షన్ పెట్టేవాళ్ళు కాదు. కొంచెం రిలాక్స్డ్గానే ఉండేవి జీవితాలు. అడపాదడపా తండ్రులు ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ పిల్లల్ని, తల్లులు సాధ్యమైనంత వరకు చదువు జోలికి వచ్చేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. 90 తర్వాత సీన్ మారింది. అంటే సాంప్రదాయ జీవన విధానం అంతా నాశనమైంది, సాంప్రదాయ వృత్తులు నాశనమైనాయి. పిల్లవాడిని వాడు చదువుకోకపోతే మన ప్రొఫెషన్లోకో లేకపోతే మన వ్యాపారంలోకో వాడు వస్తాడు, మన వ్యవసాయం చేసుకుంటాడు అనే భరోసా పోయింది. ఎప్పుడైతే ఈ భరోసా పోయిందో వాడి మీద ప్రెజర్ పెట్టడం మొదలెట్టారండి తల్లులు కూడా. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చదవాలి, ఎంసెట్ కొట్టాలి, రావాల్సిందే, అవసరమైతే ఏదైనా అమ్మేసైనా సరే కడతాం అనే లెవెల్కి వెళ్ళిపోయింది. పిల్లల మీద ప్రెజర్ పెరిగింది. అదే టైంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరిస్తే తప్ప మోక్షం లేదు అనే వాతావరణం. అంటే ఎల్కేజీ నుంచి ప్రీ స్కూలింగ్ నుంచి అమెరికాకి పంపించే మోటివేషన్తో మేము చదువులు చెప్తామని మొదలుపెట్టారండి. అక్కడి నుంచి అక్కడ చేర్చటము, దానిలో అది కోళ్ల ఫారాల కంటే దారుణంగా తయారైపోయి వాళ్ళని 24 అవర్స్ మానిటరింగ్లో పెట్టి చదువు తప్ప ఇంకేమీ ఆలోచించే పరిస్థితి లేకుండా తయారు చేశారు. అలా 95 నుంచి సీరియస్గా స్టూడెంట్ ఫ్రంట్ అనేది నెమ్మదిగా చనిపోవడం మొదలైంది. విద్యార్థి సంఘాలు మెంబర్షిప్ లేకుండా మూతపడే పరిస్థితికి వచ్చేసినాయి. ఇటువంటి కండిషన్లో అడపాదడపా ఉనికి చాటుకోవడం కోసం
అడ్మిషన్ల టైంలో వెళ్ళి హడావిడి చేస్తున్నారు తప్ప అంతకుముందు కాలేజీల్లో గవర్నమెంట్ కాలేజీలు నడిచిన రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో రోజుకి ఎవరో ఒక విద్యార్థి సంఘం నాయకుడు వచ్చి క్లాసుల్లోకి వచ్చి మాట్లాడేవాళ్ళు. అంటే అప్పుడున్న వాళ్ళ సమస్యలు అవి అంతే, అంటే లెక్చరర్ని పర్మిషన్ అడిగి మేము ఈ కాలేజీలో కొన్ని సమస్యలు ఐడెంటిఫై చేసామండి, దాని గురించి స్టూడెంట్స్తో మాట్లాడాలనుకుంటున్నాం, ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వగలరా అని అడిగేవాళ్ళు. సరే మాట్లాడుకోండి అని వారు పక్కకి జరిగేవారు. అక్కడే నిలబడి చెప్పేవారు, బాబు ఈ కాలేజీలో ఈ సమస్యలు ఉన్నాయని మేము ఐడెంటిఫై చేసాము, మీరు సరే అంటే మనం ఏదైనా నిరసన కార్యక్రమం చేద్దాం. లెక్చరర్ అక్కడే ఉండేవారు. ఇదిగో కరపత్రాలు వేసాం, దీని మీద మీకు భిన్నాభిప్రాయాలు ఉంటే రాసి బలాన్ చోట డబ్బా పెట్టాము, అక్కడ పడేయండి. ఇలా నడిచేది. ఇప్పుడు అసలు కాలేజీ లోపలికి ఎవడన్నా వెళ్తున్నాడా? లేదు. అలాగే చాలా ఇష్యూస్ మీద ఆ టైంలో జరుగుతున్నట్టు, ఇప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది, విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్లో సమావేశమై దాని మీద మీటింగ్ జరిగింది. అక్కడ ఎక్కడో భూపాల్లో జరిగితే భోపాల్ గ్యాస్ ట్రాజడీ, దాని వెనకాల జరిగినటువంటి కాన్స్పరసీ ఏమై ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ తియాన్మెన్ స్క్వేర్లో దాడి జరిగింది ఆందోళనకారుల మీదుగా, అంటే రష్యన్ కమ్యూనిస్ట్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ మీద ట్యాంకర్లు నడిపించింది. ఇమ్మీడియట్గా విజయవాడలో చాలా కాలేజీలలో దాని మీద మీటింగులు జరిగినాయి. ఎందుకు వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకున్నారు, చైనా కండిషన్ ఏంటి, చైనాని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని మీద మీటింగులు. బయట నుంచి అన్ని పార్టీల లీడర్స్ని పిలిచి కాలేజీ లోపలికి. అలాంటి సందర్భం ఇప్పుడు ఊహించగలవా? అంటే ఇప్పుడు నేను అనేది కూడా అదేనండి. ఇప్పుడు జంజీ అంటున్నారు, ఇప్పుడు ఈ కాక్రోచ్ గొడవ దేశంలో, వీటన్నిటి నేపథ్యంలో అసలు ఆ నిరసన ఆ ఇది వెలదించడానికి ఇంతకుముందు విద్యార్థి సంఘాలు మీరు అన్నట్టు ఒక చిన్న బస్సు ఛార్జీ 10 పైసలు పెరగగానే రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ అంతా. రోడ్డు మీదకి స్టూడెంట్స్ వస్తుండేసరికి వివిధ సంఘాలు, వివిధ సామాజిక వివిధ వర్గాలు కూడా వాటితో జత కలిసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి 10 పైసలు పెంచితే 5 పైసలు తగ్గించడం, 5 రూపాయలు తగ్గడం, ఏదో విజయం సాధించేవాళ్ళు, ఒక రాజీకి వచ్చేవాళ్ళు. ప్రభుత్వాల మీద ఒత్తిడి ఉండేది. దాంతో ఏమైంది అంటే రాజకీయాలు దేశంలో ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అవగాహన పెరిగింది. ప్రపంచీకరణ, ఈ సరళీకరణ, ఈ విధానం వచ్చిన తర్వాత అవన్నీ పోయిన నేను, నా కుటుంబం, మనం పోయి నేను అని వచ్చేసింది. ఇండివిజువల్ అంటే మార్కెట్ ఎకానమీ లక్ష్యం కూడా అదే. ఎవడు కూడా పక్కవాడి గురించి ఆలోచించకూడదు, వాడి గురించి మాత్రమే ఆలోచించుకోవాలి అని వ్యక్తిని యూనిట్గా మార్చేసి ఆ యూనిట్ కేంద్రీకరణగా కార్యక్రమాలు జరుగుతాయి. కంపార్ట్మెంటాలిటీ అంటారు. ఎవడి కంపార్ట్మెంట్లోకి వాళ్ళని చీల్చేయటం అనేది వీళ్ళ ప్రోగ్రాం. కలిసి ఉంటే ప్రమాదం. ఈ విడిపోవటం వలన ఏం జరుగుతుందంటే సమాజంలో ఎవరు వాళ్ళ సమస్యల గురించి పక్కవాడితో షేర్ చేసుకోవట్లేదు. పైగా ఒక రాంగ్ ఫీలింగ్ ఎంటర్ చేస్తారు వీళ్ళు. అదేంటంటే ఇజ్జత్ అనేది. అంటే వీడు ఎగ్జామ్లో తప్పితే దాన్ని చెప్పుకోవటానికి వీడు ఇబ్బంది పడతాడు. ఆ రోజుల్లో ఇబ్బంది పడేవాళ్ళు కాదు, ఓపెన్గానే చెప్పుకునేవాళ్ళు. ఇక మన వల్ల కాదు, ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవాలి అని చాలా ఓపెన్గా స్టూడెంట్స్ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు వాడు ఆ తప్పిన విషయం ఎవరికి చెప్పడు, తల్లిదండ్రులతో షేర్ చేసుకోడు, వీడు కుమిలిపోతూ ఉంటాడు. ఈ కుమిలిపోవడంతో సెల్ఫ్ సెంటర్గా ఇక ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటాడు. నైరాశ్యం ఇవన్నీ బయలుదేరుతాయి. నైరాశ్యం మొదలయ్యి వాడు ఎలిమినేట్ చేసుకునేదాకా పెడుతున్నారు. ఇంకా నేను అనవసరం. ఆ రోజుల్లో ఈ యాక్టివిటీ వలన ఏం జరిగేదంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యేది. మనం సక్సెస్ఫుల్గా ఒక 5 పైసలు మనం పెంచిన రేటును తగ్గించాం అనేది అదొక విజయం, ఒక అచీవ్మెంట్గా ఉండేది స్టూడెంట్స్కి. ప్రతి ఫీజులు పెంచితే ఆందోళన చేసి కొంత తగ్గించేవాళ్ళు, అదొక ఫైటింగ్ స్పిరిట్ పెరిగేది. అలా వాళ్ళు యాక్టివ్గా ఉండేవాళ్ళు సమాజం పట్ల, దేనికి ఇబ్బంది పడేవాళ్ళు కాదు. అప్పుడు ఇంకోటి కూడా ఉండేది భరద్వాజ్ గారు, ఈ ఆర్గనైజేషన్స్ ఈ ఫెయిల్ అయిన పిల్లలకి వీళ్ళందరికీ క్లాసులు తీసుకునేవాళ్ళు. అవును, ఉచితంగా. అవును. వాళ్ళకి పరీక్షలు వస్తాయంటే ఎట్లా రాయాలి మీరు పరీక్షలు అనే దానికి మెలకువలు చెప్పడానికి ప్రత్యేకంగా ఈ కాలేజీల్లో క్లాసులు నిర్వహించేవాడు. దానికి విపరీతంగా వచ్చేవాడు పిల్లలు కూడా. అవును, పేరెంట్స్ కూడా తీసుకొచ్చి వదిలేవాళ్ళు. బయట నుంచి మోటివేటర్స్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇన్స్పిరేటివ్గా మాట్లాడమని చెప్పి
కూర్చోబెట్టి ఆ డిబేట్ నడిపేవాళ్ళు. అంటే స్టూడెంట్స్ నుంచి వాళ్ళ సందేహాలు ఫ్రెండ్లీగా చెప్పేవాళ్ళు వాళ్ళు. అవును అంటే వాళ్ళు కూడా స్టూడెంట్ ఫ్రంట్ నుంచి వచ్చిన లీడర్స్ అయి ఉంటారు. అవును వివిధ ట్రేడ్ యూనియన్ లీడర్స్ని తీసుకొచ్చి స్టూడెంట్స్తో మాట్లాడించేవాళ్ళు. అవును దాంతో వీళ్ళకి ప్రపంచం ఎలా నడుస్తుంది అనే దానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానం ఉండేది. అవును కొన్నిసార్లు స్టూడెంట్స్ యూనియన్సే స్టూడెంట్స్ని తీసుకెళ్ళి కొన్ని ఫ్యాక్టరీల్లో ఏది ఎట్నుంచి ఎలా ట్రావెల్ అవుతుంది అనేది కూడా ఏదో టైంలో నేర్పించే ప్రయత్నం చేశారు. జీవిత సత్యాలు అవన్నీ, జీవిత వాళ్ళ సత్యాలు. అనుభవాలన్నింటినీ నేర్పేవాళ్ళు వాళ్ళకి. వైజాగ్ తీసుకెళ్ళి విజయవాడ నుంచి స్టూడెంట్స్ని ఎస్ఎఫ్ఐ వాళ్ళు పెట్టినట్టున్నారు ప్రోగ్రామ్ అది ఆ రోజుల్లో. పోర్టు ట్రస్టు లోపల వ్యవహారాలు ఎలా నడుస్తాయి, అక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్ లీడర్స్ ఆధారంగా వీళ్ళందరినీ లోపలికి ప్రవేశపెట్టి ఆ ఇన్ అండ్ అవుట్స్ అని చూపించి పట్టుకొచ్చారు. వీళ్ళకి ఆ జ్ఞానం ఇలాంటివి నడిచేవి. ఇలాంటి యాత్రలు చేయించేవాళ్ళు, కూర్చోబెట్టి చదువులు చెప్పేవాళ్ళు, సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పేవాళ్ళు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక ఫైటింగ్ స్పిరిట్ని ఇచ్చేవాళ్ళు. ఇవన్నిటినీ ఈ కార్పొరేట్ విద్య వచ్చిన తర్వాత సైకియాట్రిస్టులకు వదిలేస్తున్నారు వీళ్ళని. అంటే అంతకుముందు ఆర్గానిక్గా జరిగేది. అవును ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ డిప్రెషన్ ట్రెండ్స్ కనబడుతున్నాయి తల్లిదండ్రులకి. భయం వేస్తోంది వాళ్ళు పెరిగారు, సైక్రాటిస్టులు వాళ్ళు పెరిగారు. వాళ్ళ ఆదాయాలు వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళల్లో అంటే వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు పిల్లలు. అవును ఈ వైలెన్స్ ఎప్పుడైతే కనిపించిందో భయం వేసి ఇమ్మీడియట్గా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. అవును వాళ్ళు కౌన్సిలింగ్ పేరుతో గంటకి 7,500 నుంచి 50,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఏ సైకియాట్రిక్ వీరి దగ్గరికన్నా మీరు వెళ్ళండి, మీ ప్రధానమైన ఇన్కమ్ సోర్స్ అంటే స్టూడెంట్ ఫ్రంట్ నుంచే వస్తుందని చెప్తున్నారు. అంటే దీనివలన ఏం జరుగుతోంది, వాళ్ళకి కాలేజీల్లో ఆడుకునే వెసులుబాటు ఉండటం లేదు, క్రీడల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలియట్లేదు, ఏమీ లేదు. 24 అవర్స్ ఆ క్లాస్ రూము వాళ్ళు చెప్పింది చదువుకోవటం తప్ప వేరే ప్రోగ్రాం లేదు. అంతకుముందు ఇతర సాహిత్యం కూడా చదివేవాళ్ళు. అవును ఇప్పుడు పుస్తకాలు కనపట్టలేదు. ఇప్పుడు పుస్తకాలు లేవు, ఫోన్ తప్ప. ఫోన్లో వాడేం చెప్తున్నాడో మనం వింటాం తప్ప మనం ఏం చూస్ చేసుకోవాలి అనేది కూడా లేదు. ఆన్లైన్ క్లాసులతో వచ్చిన సమస్యలు ఇవన్నీ. అవును అప్పుడు ఒకప్పుడు కూడా ఈ పొలిటికల్ క్లాసులు పెట్టేవాళ్ళు విద్యార్థులకి, ఏది లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అవును పెట్టి వివిధ అంశాలు గత్తారికి భూచేత్రం హిస్టరీ స్వాతంత్రోద్యమం అవును ఇవన్నీ చెప్తుండేవాళ్ళు. చెప్తున్న సందర్భంలో నేను సుందరయ్య గారు స్వాతంత్రోద్యమం చరిత్ర తీసుకునేవాడు ఆయన క్లాసు, రాష్ట్ర స్థాయి క్లాసులో. ఆయన ఒక సందర్భంలో మీలో 70% పైగా మార్కులు వచ్చి వాళ్ళు చేతులు ఎత్తన్నాడు ఆయన. అట్లా చేస్తే బిలో 50% ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆయన ఒకటే చెప్పాడు, మీరు చదవకుండా, మీరు 70% డిస్టెన్స్లో పాస్ కాకుండా మీరు నాయకులుగా పోయి ఎదుటివాళ్ళకి ఏం చెప్తారు? మీరు ముందు దాని మీద మొదలు పెట్టండి, అధ్యయనం మొదలు పెట్టండి, తర్వాత పోరాటాల కార్యక్రమం. అంటే ఇక వాళ్ళకి స్లోగన్ ఇచ్చారు అప్పుడు, స్టడీ అండ్ స్ట్రగుల్ అని. అవును, అధ్యయనం స్ట్రగుల్ అనేది ఉండేది. అధ్యయనము పోరాటము అనేది అవసరం ప్రతి ఒక్కరికి ప్రతి చోట. అంటే అధ్యయనం లేకపోతే, అవగాహన లేకపోతే పుట్టి పోరాటాలు ఈ అధ్యయనం అనేది కూడా చెప్పాలి కదా వీళ్ళకి తెలిసిన. కేవలం మీరు టెక్స్ట్ బుక్లకే పరిమితం కాకండి. టెక్స్ట్ బుక్ని ఒక నమూనాగా తీసుకుని వాళ్ళు చెప్పిన దాన్ని మీరు ఇంకో చోట చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఆ అంశం గుర్తుండిపోతుంది అని చెప్పడం వలన, ఈ మోటివేషన్ వలన లైబ్రరీస్కి వెళ్ళేవాళ్ళు పిల్లలు. వెళ్ళి దీని గురించి ఇంకెక్కడ సమాచారం ఉంది అని వెతికి తెలుసుకుని చదివి అవగాహన పొందేవాళ్ళు. దాంతో వాళ్ళు రూటెడ్గా ఉండేవాళ్ళు. ఆ జనరేషన్ యూత్ రూటెడ్గా ఉండేవాళ్ళు. వాళ్ళు చదివింది తక్కువే అయినప్పటికీ ప్రపంచం గురించి చాలా మాట్లాడేవాళ్ళు. ఈ అవగాహనని కలిగించటం అనేది ఇప్పటి పాఠశాలలు చేయటం లేదు. ఇప్పటికి కూడా మన సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళ చర్చలు కానివ్వండి, ఎన్నికల సమయాలు, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యార్థి సంస్థలు ఎన్నికలు తొలగించారు తప్ప, అవును, సెంట్రల్ యూనివర్సిటీలు ఇప్పుడు ఢిల్లీలో కానివ్వండి, మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, జేఎన్యూ కానివ్వండి, ఢిల్లీ యూనివర్సిటీ కానివ్వండి, కలకత్తా యూనివర్సిటీ కానివ్వండి, వీటిలో జరుగుతున్నాయి. ఆ ఎన్నికల నేపథ్యంలో జరిగేటువంటి చర్చల్లో ఒక ఫోరం పెడతారు. ఆ రోజు పోటీ చేసిన వాళ్ళు వాళ్ళ విధానాలు చెప్పాలి. అవును, అది చెప్పేటప్పుడు స్థానిక రాజకీయాల నుంచి అంతర్జాతీయ రాజకీయాల వరకు వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అవును, వాళ్ళ విధానాలను ప్రకటిస్తున్నారు.
డెఫినెట్గా ఆ రకమైనటువంటి వాతావరణం ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటుంది. సెంట్రల్ కానీ ఇప్పుడు ఈ యూనివర్సిటీస్లో జంజీలు ఈ క్రాక్రోచ్ల వల్ల మళ్ళీ విద్యార్థి సంఘాలు రాజకీయాలు ఈ ప్రస్తావనకు మళ్ళీ వస్తాయా? చర్చకు వచ్చినాయి. రావాల్సిన అవసరం ఉందా? అయితే మనకి జంజీ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ నిజానికి భగత్ సింగ్ కూడా జంజీయే కదా ఆ రోజు. అవును, యువకులే కదా. ఆయన లాలా లజపత్ రాయ్ వీళ్ళందరూ సఫర్ అయ్యి ఆ జలియన్ వాలాబాగ్ జరిగిన తర్వాత పంజాబ్లో మొదలైన అలజడికి ఒక రకమైనటువంటి రిప్రజెంటేటివ్ అతను. అవును, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళందరూ దాని నుంచి పుట్టి మనం దీనికి సంబంధించి వాళ్ళకి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుని ఆ మోటివేషన్తో మొదలైన వాళ్ళు కదా. వాళ్ళ వయసు అంతా 22, 23 సంవత్సరాలు. అంతే. అవును, ఇది వాళ్ళ గుడ్డి దర్బార్లో మనం ఒక శబ్దం చేయాలి అనుకుని వెళ్ళి చేసి లొంగి అంటే దొరికిపోయి మనమేం పారిపోయే ప్రయత్నం చేయొద్దు, ఈ అవకాశాన్ని వాడుకొని వాళ్ళ కోర్టులో మన బాధని చెప్దాం అనుకుని కదా వాళ్ళు దొరికింది. ఆ రోజు పారిపోయే అవకాశం ఉన్నప్పటికీ కనుక అది కూడా జంజీనే. ఈ జంజీ మూమెంట్స్ ఉన్నాయి మనకు మొదటి నుంచి, యువత కదలికలు ఉన్నాయి. భారతదేశంలో జరిగినటువంటి ప్రతి రిమార్కబుల్ ఉద్యమం వెనకాల స్టూడెంట్స్ ఉన్నారు. అవును, అవును, స్టూడెంట్స్ లేకుండా ఏ మూమెంటు జరగలేదు. అవును. ప్రతి ఆందోళన వెనకాల, తెలంగాణ ఉద్యమం వెనకాల, తెలంగాణ రాష్ట్ర సాధన వెనకాల స్టూడెంట్ ఫ్రంటే కదా ప్రధానంగా పనిచేసింది. అవును. యూనివర్సిటీ కేంద్రంగానే కదా, యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కదా, ఉస్మానియా కేంద్రంగానే జరిగింది. అవును. అందుకని ప్రతి తెలంగాణలో జరిగిన ప్రతి క్రియకి, అవును, ప్రతి దానికి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం. ఉస్మానియానే కేంద్రం. ఆ రోజున ఉస్మానియా నుంచి ఎంతమంది నాయకులు వచ్చారు? అంటే తెలంగాణ అనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో ఉండటం వలన ఆ రోజుల్లో అక్కడ వరంగల్ ఆర్ఈసీలో సీతారామయ్య గారు, సత్యమూర్తి వెళ్ళి మాట్లాడగానే కనెక్ట్ అయ్యారు. వాళ్ళు కనెక్ట్ చేసుకుని వాళ్ళల్లో నుంచి ఏరినటువంటి ఎలిమెంట్స్తో వీళ్ళు ఆ పార్టీకి రూపకల్పన చేశారు. పీపుల్స్ వార్ అనేటువంటి పార్టీకి రూపకల్పన చేశారు. అది స్టూడెంట్ ఫ్రంట్ నుంచి పుట్టిన పార్టీనే. అవును. అయితే చారు మజుందార్ ఒక మాట అన్నాడు, ఆయన ప్రజా సంఘాలు వద్దు అన్నాడు. ప్రజా సంఘాలు ఆర్థిక పోరాటాల వైపు లాక్కెళ్ళిపోయి రాజ్యాధికార సాధన అనే ప్రధానమైన కార్యక్రమాన్ని వీక్ చేస్తాయి. డైవర్ట్ అయితే అని డైవర్షన్ ప్రోగ్రామ్ ఇది. అందుకని ప్రజా సంఘాలు వద్దు అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని కొండపల్లి సీతారామయ్య గారు రివ్యూ చేసి, ఇలా కుదరదు, ప్రజలని కాంటాక్ట్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ప్రజా సంఘాలతోనే వెళ్ళాలి. ఆర్థిక పోరాటాల నుంచి మనం ఎలిమెంట్స్ని లాక్కురాగలగాలి. కనుక ప్రజా సంఘాలు ఆర్థిక పోరాటాలు కుదరదు అంటే నడవదు. సో మనం గ్రామాలకు వెళ్ళాల్సిందే అని ఆయన విద్యార్థుల్ని గ్రామాలకు పంపించాడు. గ్రామాలకు తరలండి, ప్రతి సమ్మర్లోనూ ప్రతి కాలేజీ నుంచి ఒక 10 మంది కుర్రాళ్ళని పోగు చేసి వాళ్ళకి కొన్ని గ్రామాలు కేటాయించి ఆ గ్రామాలను కాలినడకతో తిరగండి. మీరు తిరిగి ఆ గ్రామాల్లో ఉన్న ఉత్పత్తి సంబంధాల మీద స్టడీ రాసుకురండి. ఆ ఊళ్ళో ఎంత పొలం ఉంది, ఏ కులాల చేతుల్లో ఉంది, ఎవరు కూలి పని చేస్తున్నారు, ఇవన్నీ డేటా కావాలి నాకు. ఆ డేటాతోనే వ్యవసాయ విప్లవం అనే డాక్యుమెంట్ రాశాడు ఆయన. సీతారామయ్య గారు గ్రామాలకు తరలండి అని ఒక ప్రోగ్రాం ఇస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీలో ఉన్నప్పుడు తన మిత్రులు తీసుకుని గ్రామాలకు వెళ్ళేవాడు. మరి ఆయన విధానం ఏంటంటే గ్రామాల్లో ఉన్న సమస్యలు కనెక్ట్, ఆయనకు అప్పటికే ఒక ఆలోచన ఉంది, రాజకీయాల్లో ఉండాలి, ఎన్నికల్లో మనం ప్రవేశం చేయాలని. దానిలో భాగంగానే మిత్రులతో కలిసి ఆ చంద్రగిరి నియోజకవర్గంలో తిరుగుతుండేవాడు ఆయన ఇప్పుడు ఆ ప్రాంతాల్లో. సీతారామయ్య గారికి వచ్చిన ఇన్స్పిరేషన్ కూడా ఒక రకంగా అది గోల్వాల్కర్ చెప్పాడు, గ్రామాలకు తరలండి. అదేనండి, ఇప్పుడు ఏ పార్టీని మనం ద్వేషించిన దాంట్లో ఉన్న మంచిని సేకరించాలి కదా. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విద్యార్థి నుంచి రాజకీయాల్లోకి వచ్చినవాడే. అవును. తెలంగాణ ముఖ్యమంత్రి ఏబీవీపీ నుంచి రాజకీయాలు నడిపినవాడే. వీళ్ళిద్దరు కూడా విద్యార్థి దశలో రాజకీయాలు చేపట్టి ఈ స్థాయికి ఎదిగారు. అందుకని మళ్ళీ విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘ ఎన్నికల్ని ప్రవేశపెట్టే ఆలోచన చేస్తారా? అంటే రాజకీయాల్లో నుంచి రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళ గందరగోళం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తున్నాం ఇంకొక క్యారెక్టర్తో. అవును. ఏమిటా క్యారెక్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి. అవును. ఆయన విద్యార్థిగా లేడు, విద్యార్థి సంఘాలతో ఆయనకు ప్రమేయం లేదు.
ఏమీ లేదు. ఆయన వారసత్వం నుంచి రాజకీయాల్లో వారసత్వం నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు. అంటే అవును, అంటే రాజకీయాల్లో పుట్టి పెరిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు. ఆయన నిర్ణయాలు అవి ఎలా ఉంటాయో మనం చూస్తాం. అంటే రూట్ ఎలా ఉంటుంది, పల్స్ పట్టుకోవాలి అనేటువంటి కనీస ఆలోచన ఉండదు. అవును. పైగా వీళ్ళు ఏంటంటే యూనివర్సిటీ వారి స్థాయికి వచ్చిన తర్వాత ఒక పరిణితి చెందుతారు వీళ్ళు. అవును, అవగాహన ఏది మంచి, ఏది చెడు, ఏది స్వార్థం, ఏది నిస్వార్థం, ఇటువంటివన్నీ విద్యా సంస్థలు విద్యావంతులైన వాళ్ళకి వస్తుంటాయి. చంద్రబాబు రీసెర్చ్ కోసం తీసుకున్న ఎలిమెంట్ కూడా ఎన్జీ రంగా వ్యవసాయ సిద్ధాంతాలు మీద అధ్యయనం. అవును, కాబట్టి కొంత ఇక్కడికి వచ్చి నిడుబ్రోల్లో ఉన్నాడు కదా ఆయన కొంతకాలం స్టడీ చేయటానికి ఆయన్ని. కాబట్టి ఆ అవగాహన ఉండేది వాళ్ళకి అన్ని వ్యవహారాల కానీ పట్ల. ఇప్పుడు అలాంటి కాస్త ప్రోగ్రెసివ్ మెంటాలిటీ వాళ్ళంతా కూడా దీని మీద ఈ విద్యార్థి సంఘాలు వీటికి అవసరము, దీన్ని మరొక ఎజెండాగా పెట్టుకొని ఒక కార్యక్రమం చేస్తే రాష్ట్ర దేశ సౌభాగ్యానికి ఉపయోగపడుతుందనే. అంటే ఇప్పుడు కూడా ఈ కాక్రోచ్ పార్టీ అనేది ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో చాలామంది కనెక్ట్ అవ్వటానికి రీజన్ యూత్లో ఉన్న సఫకేషనే. వీళ్ళందరూ ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతున్నారు. ఈ ఆల్టర్నేటివ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ముందు ప్రశ్నగా నిలబడింది. ప్రశ్నగా నిలబడటం అంటే ఏమిటి పరిస్థితి, మనం ఎందుకు ఆల్టర్నేటివ్గా కనిపించటం లేదు వాళ్ళకి అని ఎవరికి వాడు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. సర్దుకుంటున్నారు. అంటే రాహుల్ గాంధీ ఎందుకు ఆల్టర్నేటివ్గా కనిపించలేదు వాళ్ళకి, ఎందుకు కాంగ్రెస్ వెనకాల మొబిలైజ్ కావట్లేదు యూత్, ఈ కాక్రోచ్ అనేటువంటి ఐడియాలజీకి ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళని కనెక్ట్ చేసుకునే భావజాలం మన దగ్గర లేదా, మనం ఇంతకాలం కనీసం ఆ ప్రయత్నం చేయలేదా. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో, అన్ని రకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. సాయుధ పోరాటమే ఏకైక మార్గం అని చెప్తున్న పార్టీ దగ్గర నుంచి పార్లమెంటరీ పందా తప్ప కుదరదు అంటున్న పార్టీ వరకు అందరూ ఉన్నారు. ఎవరి వైపు అట్రాక్ట్ కాకుండా వీళ్ళు బొద్దింకల వైపు ఎందుకు దూకారు అంటే వీళ్ళని ఇన్స్పైర్ చేయలేకపోతున్నాం మనం, అంటే వీళ్ళని కనెక్ట్ చేసుకోలేకపోతున్నాం, వీళ్ళని దూరంగా వదిలేస్తున్నాం. మనం ప్రయత్నం చేయటం లేదు, కానీ ఉంది అక్కడ కోర్ ఉంది, వాళ్ళ బుర్రల్లో భావాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీ దేశంలోనూ అన్ని పార్టీలకు కాకబుట్టించింది. డెఫినెట్గా అన్నిటికీ కాకబుట్టించింది. అన్నీ ఇప్పుడు మర్దం జరుగుతున్నాయి. ఇప్పుడు నేను క్యాబినెట్లో కూడా ప్రధానమంత్రి గారు మీరు ఎంతమంది సోషల్ మీడియా వాడుతున్నారు, ఎంత ఏం చేస్తున్నారు ఏంటి అనేది చర్చ వచ్చింది. ఆయన వాళ్ళ పార్టీ నాయకులందరికీ మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, రీల్స్ చేయటం వచ్చా అని అడిగాడట ప్రధానమంత్రి గారు. రీల్స్ ఎలా చేయాలో నేర్చుకోండి. సోషల్ మీడియాలో వచ్చినటువంటి కాక్రోచ్ పార్టీ దేశంలో ఉన్నటువంటి యువతకి వీళ్ళందరికీ కనివిప్పు కలిగి, అంటే యువత మెయిన్గా ఎక్కడుంది అనేది కాక్రోచ్ పార్టీ వీళ్ళకి ఒక రూట్ చూపించిందండి. సోషల్ మీడియాలో వాళ్ళు ఫోనుల్లో ఉన్నారు, ఆ ఫోనుల్లో మీ ప్రెజెన్స్ ఏమిటో తేల్చుకోండి ఇప్పుడు. అందుకనే ఆ దిశగా ఈ ప్రయత్నాలు చేసి మరొక ఈ వారసత్వ రాజకీయాలు లేకపోతే ఇంకో రాజకీయాలు కాకుండా ఒక అభ్యుదయ రాజకీయాలు, దేశ సౌభాగ్యానికి ఉపయోగకరంగా ఈ కాక్రోచ్ పార్టీ ఉపయోగపడాలని ఉపయోగపడుతుందని ఆశిద్దాం.